ఫిట్స్, Yeah. వాడుక భాషలో అందరూ అలానే అంటూ అవును. ఉంటారు. కానీ చాలా మంది అండి ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది అయితే ఎంబారెస్ అయిపోతుంటారు. అవును. అందరిలో అలా పడిపోవడం గానీ అదంతా. అవును. సో అసలు రూట్ కాజ్ ఏంటి ఈ ఇప్పుడు ఫిట్స్‌కి? చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి వస్తుంది చూడండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఈ ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు చాలా మందికి. దాన్ని సింగిల్ సీజర్స్ అంటామన్నమాట. ఆహా! సో ఎపిలెప్సీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 3 ఆర్ 4 టైమ్స్ కన్నా ఎక్కువ వచ్చింది. దాన్ని మనం ఎపిలెప్సీ అనొచ్చు. ఎప్పుడో ఒకసారి వచ్చిన దాన్ని మనం ఏమంటామంటే సింగిల్ సీజర్స్ అంటాం అవును. అన్నమాట. సో అది మళ్ళీ రావచ్చు, లేదంటే అక్కడితో స్టాప్ అవ్వచ్చు. అంటే మనకి కాజెస్ చాలా ఉంటాయండి. ఇప్పుడు లో బ్లడ్ షుగర్, ఇప్పుడు షుగర్ పడిపోయినప్పుడు కూడా మనకి ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సీజర్స్ ఓహో! వస్తాయి. ఈవెన్ బీపీ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సోడియం తక్కువ ఉన్నా ఈ సీజర్స్ వచ్చే ఎపిలెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఫిట్స్ అనేది. హ్మ్. అలానే పిల్లలు చూడండి బిలో 6 ఇయర్స్ హై ఫీవర్స్లో కూడా ఈ ఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు హై ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి కాబట్టి ఫీవర్ తగ్గితే ఆటోమేటిక్గా ఫిట్స్ అనేది తగ్గిపోతాయి మనకి. హ్మ్. సో అలానే కొన్ని మెటాబాలిక్ కాసెస్ చెప్పొచ్చు. Hmm. అలానే ఇప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్లో ఎన్కెఫలైటిస్ కావచ్చు, అలానే ట్యూమర్స్ కావచ్చు, అలానే ట్రామా, ఏమైనా బ్రెయిన్ ఇంజురీస్ అయినా దానివల్ల వస్తుంటుంది అనమాట.